అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వర్షంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నిర్గమ 20:24. ప్రతి స్థలంలోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 28వ అధ్యాయంలో తన అన్నయ్య ఏశావు నుండి ప్రాణాపాయంతో పారిపోతున్న యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతూ రాత్రి వేళ ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనినప్పుడు దేవుడు తన ఎద్దుకు వచ్చి తనకు దర్శనం ఇచ్చి దీవించినాడు దేవుడు. అలాగే ఆదికాండం 21వ అధ్యాయంలో తన యజమాని వాళ్ళ నుండి పారిపోయిన హాగరు అరణ్యంలోనూ ఉన్న నీటి బొగ్గు యొద్ద ఆమెను కనుగొని ఆమెను దీవించినాడు. రెండోసారి 21వ అధ్యాయంలో హాగరును తన ఇంటి నుండి అబ్రహాము పంపివేసినప్పుడు ఆమె వెళ్లి అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండగా ఆకాశం నుండి హాగరును పిలిచి దీవించాడు. అలాగే నిర్గమకాండం 3-4 అధ్యాయాల్లో మోషేను అరణ్యంలో గొర్రెలు కాచుకొచ్చుండగా కాలుతున్న పొద యొద్ద మోషేను పిలిచి ఐగుప్తు బానిసత్వం నుండి తన ప్రజలను విడిపించడం కొరకు మోషేను దీవించి ఐగుప్తుకు పంపించి తన బలముగా వాడుకున్నాడు కదా. సమూయేలు 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు ఏలీ ఎదురు యెహోవాకు పరిచర్య చేయుచుండగా దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందిరంలో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచి మాట్లాడి తను వాడుకుంటూ ప్రారంభించినాడు. న్యాయాధిపతి గ్రంథంలో 6వ అధ్యాయంలో గిద్యోను మిద్యానీయులకు భయపడి మరుగైండునట్లుగా గానుగ చాటును గోధులు బిల్లగొట్టుచుండగా వచ్చి తను పిలిచి ధైర్యపరిచి తన పని నిమిత్తం ఆశీర్వదించి వాడుకున్నాడు దేవుడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం మనోహ అను ఒకరి భార్య పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించి గుడ్రాలై కానుపు లేక ఉండిన ఆమెను దీవించి సంసోను కుమారునిగా అనుగ్రహించి దీవించినాడు కదా. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయంలో యాజకుడైన జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపం వేయిచుండగా ధూప సమయం నందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయించు ఉండగా ధూప వేదిక కుడిప్రక్క నిలిచి అతనికి ప్రత్యక్షమై జకరియాకు తన భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కంటుందని అతనికి యోహాను అని పేరు పెడతారని వారి ఊరిలో బహుకాలము గడిచిన వృద్ధులైనప్పటికీ వారిని అలాగున ఆశీర్వదించినాడు కదా. అలాగనే యోసేపును ప్రదానం చేయబడిన మరియ గలిలయలోని నజరేతు అనే ఊరిలో తన గదిలోనున్న మరియ వద్దకు వచ్చి యేసుకు జన్మనిచ్చినట్లుగా దీవించి ఆశీర్వదించినాడు కదా. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు ప్రభు యొక్క శిష్యులు బెదిరించటయు హత్య చేయటయు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్లి ఆ మార్గమున పురుషులను స్త్రీలను కనుగొని వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని రావటానికి అధికార పత్రికలను పట్టుకుని ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ అతనికి ప్రత్యక్షమే అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను ఆయన నామమును భరించి ఎన్ని శ్రమలనైనను అనుభవించి ప్రభుకు సాక్షిగా ఉండినట్లు దీవించి ప్రభు ఏర్పరచుకున్న సాధనంగా నిలిచినాడు కదా, నిలిపినాడు. ప్రైజ్ లార్డ్. ఇకపోతే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఎండవేళ నీళ్లు చేతుకుంటూ వచ్చినప్పుడు వ్యభిచారిగా ముద్ర వేయుడిన ఆమె ఎద్దుకు వెళ్లి ఆమెను దీవించి ఆ ఊరిలో సమరయుల్లో అనేకులు విశ్వాసం ఉంచినట్లుగా ఆమెను వాడుకోలేదా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశంలోకి వెళ్లి సేనను దెయ్యం పట్టిన వాడు సమాధుల్లో వాసం చేసిన వాడు వారిని ఆశీర్వదించి విడిపించడం కొరకు వాని వద్దకు సమాధుల్లోనికి వెళ్ళి స్వస్థపరిచినాడు కదా. ఇలా అందులో ఎంతో మంది ప్రవక్తలు, యాజకులు, ప్రజలు ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఈ దినాల్లోనూ కోకోలలుగా ఉన్నారు. ప్రైజ్ లార్డ్. వారు ఏ ప్రదేశంలో ఉన్నవారైనప్పటికీ, ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ వారి వద్దకు తానే వెళ్ళి వారితో మాట్లాడి వారిని దీవించినాడు. వారిని ప్రత్యేకమైన రీతిలో వాడుకుంటూ వచ్చినాడు. చివరిగా నన్ను కూడా నేను పరిచర్యలో ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉద్యోగంగా పరుగు పెడుతున్న సమయంలో ప్రతి చోట అడ్డులు ఆటంకాలు ఎదురై ముందుకు వెళ్ళనీయకుండా నన్ను కృంగదీస్తున్న పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ప్రభు దర్శనం ద్వారా నా వద్దకు వచ్చి నాతో మాట్లాడి అరకు వ్యాలీ పంపించి పరిచర్య భారాన్ని పెంచి
మరి అనేక ఆటంకాల అభ్యంతరాలు అడ్డులు ఎదురైనప్పటికీ ఈ దినం వరకు ఇలా నిలబెట్టినాడు దేవుడు. మరి నేనున్న ప్రతి పరిస్థితిలోనూ ప్రతి స్థలమందును ఆయనే నా ఎద్దుకు వస్తూ నన్ను దర్శిస్తూ నాతో మాట్లాడుతూ నన్ను స్థిరపరుస్తూ నా ద్వారా ఆయన చిత్తం నెరవేరినట్లుగా నా చేయి పట్టి నడిపిస్తూ ఉన్నారు. ఆయన నామమును జ్ఞాపకార్థముగా ఉండు స్థలంలో మాత్రమే కాదు గాని ప్రతి స్థలంలోనూ ప్రతి సమయంలో నా ఎద్దుకు వచ్చి నన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నారు, నన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. నా ప్రభు ప్రైజ్ లార్డ్. అట్టి నా ప్రభు అయిన దేవునికి నా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, కోట్లాది వందనాలు, నా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నాను. ఆమె ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మేము ఎట్టి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుని ఆలయం అందున్నా, మేము దాగుకుంటున్న స్థలమైనా, పొలమైనా, గదైనా, మేలుకున్నా, నిద్రపోతున్నా, ఎడారి అయినా అరణ్యమైన, ప్రాణభయంతో పారిపోతూ ఉన్నా, దిక్కుతోచిన పరిస్థితిని బట్టి పారిపోతూ ఉన్నా, పాపంలో ఉన్న, పరిచర్య భారమైన, నిన్ను గుర్చిన జ్ఞానం లేక మూర్ఖత్వంలో ఉన్నా, అయ్యా ఏదేమైనా కానీ మీరు మా ఎద్దుకు వచ్చి, నా ఎద్దుకు వచ్చి మమ్మను ఆశీర్వదించునట్టి నీ కృపా భాగ్యం నాకై కోట్లాది స్తుతులు, స్తోత్రాలు దేవా. ఇంకను ఎల్లవేళలా నీ ఆశీర్వాదపు తావలలో మేము మమ్మను ఉంచమని బ్రతిలాడుకుంటూ, ప్రార్థిస్తూ, వేడుకుంటూ, యేసు నామములో ప్రార్థనని పాదాల వద్ద పెట్టుకుంటూ అంగీకరించమని ప్రార్థిస్తూ నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.